ఓకే. ఇవాళ మనం ఈ టాపిక్ ఏంటి మనది జామెట్రికల్ అప్లికేషన్స్. సో, డిఫరెన్షియేషన్స్‌లో నెక్స్ట్ టాపిక్ సార్ అవి ఫిజికల్ అప్లికేషన్స్ పంపించాను సార్. ఈ ఫిజికల్ అప్లికేషన్స్ కదా! ఓకే. ఫిజికల్ అప్లికేషన్స్. సో, దీంట్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే ఒక ఈక్వేషన్ ఇస్తాడు. సో, దాంట్లో మనం ఈ t ఈక్వల్స్ 0, ఈ t ఈక్వల్స్ 1 అని చెప్పేసి ఉంటాయి. వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ మనకి ఒక ప్రాబ్లమ్ చూసాం. ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఎస్ అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫిజికల్ అప్లికేషన్స్ కదా. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, ఏ అంటే యాక్సిలరేషన్, బి అంటే వెలాసిటీ, అవే ఉంటాయి. ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి ఒక ఈక్వేషన్ ఇచ్చింది, టీ స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 3 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలట, వెలాసిటీ టీ ఈక్వల్స్ 2 సెకండ్స్. సో ఈ టీ ఈక్వల్స్ టు 2 సెకండ్స్, velocity at t equals to 2 seconds, velocity ఏంటి, velocity. సో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మనకు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం కదా. సో వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో అంటే వెలాసిటీ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ ఎస్. సో అంటే డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏంటి 4t ప్లస్ 3. సో ఇక్కడ నుంచి మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే 2t ప్లస్ 4 అని చెప్పేసి వస్తుంది. అదేంటి, వెలాసిటీ అంటే ds బై dt అని చెప్పేసి వస్తుంది. ds బై dt, దీన్ని మనం వెలాసిటీ అంటాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ టైం ఇచ్చాడు కదా t ఈక్వల్స్ 2 అని చెప్పేసి, ఈ t ఈక్వల్స్ 2 మనం సబ్స్టిట్యూట్ చేయాలి, t ఈక్వల్స్ 2. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమైతే వెలాసిటీ 2 into 2 4, 4 plus 4 8 meter per second. ఓకే, ఆర్ మీటర్ పర్ సెకండ్ కావచ్చు. క్వశ్చన్లు ఏమి ఇస్తే దాన్ని బట్టి రాయాలి. ఇక్కడ కొన్ని సెంటీమీటర్ ఇస్తాడు, కొన్ని మీటర్ ఇస్తాడు. సో దాన్ని బట్టి చూసుకొని రాస్తే సరిపోతుంది. ఓకే, సో కొన్ని ఏంటంటే థియరీ క్వశ్చన్స్ లాగా ఇస్తాడు. సో ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఇచ్చింది, ఇంత 80t మైనస్ 16t స్క్వేర్, 16t స్క్వేర్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి, సో ఒక స్టోన్ని త్రో చేస్తే ప్రొజెక్ట్ అయ్యే పాత్ ఇలా ఉన్నది, సో ఇక్కడ నుంచి మనకు వెలాసిటీ కావాలి ఫస్ట్. సో వెలాసిటీ ఈక్వల్స్ టు, వెలాసిటీ అంటే మనం v అని చెప్పేసి రాస్తాం. velocity v equals to d by dt of s, which is nothing but d by dt of 80t minus 16t square. So దీన్ని differentiate చేస్తే ds by dt, which is nothing but v. సో ఇక్కడ differentiate చేస్తే t కి differentiation ఏమైతే 1 అయితే, అంటే 80 minus t square అంటే 2t అయితే 32t. సో ఇది వెలాసిటీకి ఈక్వేషన్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, వెలాసిటీ t ఈక్వల్స్ టు 1 సెకండ్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే velocity at t equals to 1 second. సో అంటే ఏం చేయాలి, జస్ట్ ఈ ఈక్వేషన్లో t ఈక్వల్స్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో అప్పుడు ఎలా రాయాలంటే v at t ఈక్వల్స్ టు 1 సెకండ్ ఈక్వల్స్ టు 80 minus 32 into t.
32 ఇంటూ టీ ప్లేస్లో 1. సో టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత 80 మైనస్ 32. 80 మైనస్ 32 ఎంత నన్ను 48. ఓకే, సో వెలాసిటీ ఈక్వల్స్ టు 48 మీటర్ పర్ సెకండ్ ఆర్ సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, వాడు ఇచ్చిన దాన్ని బట్టి టైం when it is at rest. సో నెక్స్ట్ రెస్ట్ ఎక్కడ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. టైం ఎట్ రెస్ట్. సో టైం ఎట్ రెస్ట్ అంటే మనకి దాని మీనింగ్ ఏంటి, అక్కడ మనకు వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండాలంటే వెలాసిటీ 0 కావాలి, అంటే అక్కడ నుంచి మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకి వెలాసిటీ ఫార్ములా ఏంటి, 80 మైనస్ 32t. సో 80 మైనస్ 32t, 32t. సో దీన్ని 0 చేయాలి. సో ఇక్కడ నుంచి మనం t ఫైండ్ అవుట్ చేస్తే t ఈక్వల్స్ టు 80/32. సో 80/32 అంటే ఎంత, 80/32 2.5 సెకండ్స్. 2.5 సెకండ్స్. ఓకే, సో ఇక్కడ వరకు ఇది. నెక్స్ట్ ఏంటంటే గ్రేటెస్ట్ హైట్ రీచ్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో గ్రేటెస్ట్ హైట్ రీచ్డ్ కావాలి కాబట్టి సో గ్రేటెస్ట్ హైట్ మనకు రీచ్ ఎప్పుడు దొరుకుతుంది, ఇక్కడ మనకు టైం వెలాసిటీ ఎక్కడైతే 0 అవుతుందో నార్మల్గా ఇది ఎట్లుంటుందంటే మనం బాల్ పైకి త్రో చేస్తాం. సో త్రో చేస్తే ఇట్లా వస్తుంది. సో దీనికి ఇక్కడ మనకు వెలాసిటీ 0 ఉంటుంది. సో v ఈక్వల్స్ 0 ఉంటే ఇది మ్యాక్సిమం హైట్ అవుతుంది. ఇది మొత్తం మ్యాక్సిమం హైట్ వస్తుంది. ఓకే, సో అంటే ఎక్కడైతే వెలాసిటీ 0 ఉందో అది మ్యాక్సిమం హైట్ కిందికి వస్తుంది. అంటే ఎక్కడ మనకు వస్తుంది 2.5 సెకండ్స్ దగ్గర మనకు వెలాసిటీ 0 అవుతుంది, అది మ్యాక్సిమం హైట్. సో మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మ్యాక్సిమం హైట్ వస్తుంది. డిస్ప్లేస్మెంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి, ఇది 80 మైనస్ 16t². సో ఇక్కడ నుంచి డిస్ప్లేస్మెంట్ మ్యాక్స్ హైట్ ఈక్వల్స్ టు maximum height is equals to 80t. t అంటే 2.5 minus 16 into 2.5 whole square. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, సో 100 అని చెప్పేసి ఇచ్చింది. 100 మీటర్స్ కావచ్చు, ఫీట్స్ కావచ్చు, అది క్వశ్చన్ని బట్టి మనం రాసుకోవాలి యూనిట్స్. ఓకే, ఇక్కడ నేను అన్ని మీటర్స్ సెకండ్స్ అని చెప్పేసి రాస్తున్నా, బట్ ఆ క్వశ్చన్ని బట్టి రాయాలి. క్వశ్చన్లో ఏమంటే కొన్ని ఫీట్స్ అని ఇస్తారు, కొన్ని సెంటీమీటర్స్ అని ఇస్తారు, దాన్ని బట్టి రాసుకోవాలి, డైరెక్ట్ రాయద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఈక్వేషన్ రాసుకోవాలి. డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఇస్తాడు, టీ క్యూబ్ మైనస్ 9t² ప్లస్ 24t మైనస్ 80. సో ఇదేంటి అంటే ఒక పార్టికల్ మూవింగ్ అనే స్ట్రేట్ లైన్ అని చెప్పేసి ఇచ్చిండు. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఎప్పుడు వెలాసిటీ అనేది ఎప్పుడు 0 అవుతుంది, ఎక్కడ 0 అవుతుంది. వెలాసిటీ అనేది 0 ఎప్పుడు అవుతుంది, ఎక్కడ అవుతుంది అంటే మనం డిస్టెన్స్ కనుక్కోవాలి అండ్ టైం కనుక్కోవాలి. వెలాసిటీ అనేది 0 ఎప్పుడు అవుతుందో డిస్టెన్స్ అండ్ టైం కనుక్కోవాలి. సో ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తేనే మనకు వెలాసిటీ వస్తుంది. ఓకే, వెలాసిటీ. సో వెలాసిటీ v ఈక్వల్స్ టు ds/dt. సో అంటే d/dt ఆఫ్ t³ మైనస్ 9t² ప్లస్ 24t మైనస్ 80. ఓకే, సో ఇక్కడ నుంచి t³ అంటే ఏంటి, 3t² మైనస్, సో 9t² అంటే డిఫరెన్షియేషన్ ఏంటి, 18t ప్లస్
సో 24t డిఫరెన్షియేషన్ ఏంటి 24, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. సో ఇది వెలాసిటీ. సో మనకి ఇక్కడ వెలాసిటీని 0 వేసుకుంటే మనకి టైం అనేది వస్తుంది. ఓకే, వెలాసిటీని 0 వేసుకుంటే 3t² మైనస్ 18t ప్లస్ 24. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్యాల్సిలో కొట్టి దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. దాంట్లో మేబీ ఒకటి పాజిటివ్ ఉండొచ్చు, ఒకటి నెగిటివ్ ఉండొచ్చు. ఓకే, ఆన్సర్లో ఒకటి పాజిటివ్ ఉండొచ్చు, ఇంకోటి నెగిటివ్ ఉండొచ్చు. సో మనకు నెగిటివ్ వచ్చిన ఆన్సర్ అనేది కాదు, ఎందుకంటే టైం నెగిటివ్లో ఉండదు. పాజిటివ్ వచ్చిన ఆన్సరే టైం అవుతుంది. పాజిటివ్ ఆన్సర్ ఎంత వచ్చింది అది తెలిస్తేనే మనం ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చేయగలుగుతాం. సో దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేసి నాకు తొందర ఆన్సర్ చెప్పు. ఫోర్ కామా టూ వచ్చింది సార్. 4 నా? ఫోర్ కామా టూ వచ్చింది సార్. ఒకటి 4 వచ్చింది, ఇంకోటి 2 వచ్చింది. ఓకే, Yes, sir. మనకి ఇక్కడ 4 సెకండ్స్ అండ్ 2 సెకండ్స్ రెండు వచ్చాయి, రెండు వాల్యూస్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ మనం వెలాసిటీ 0 అనేది 2 పాయింట్స్ దగ్గర అవుతుంది, 4 అండ్ 2 దగ్గర. సో మనం ఇప్పుడు ఈ 2 టైమ్స్ వచ్చాయి కదా, 4 అండ్ 2 వాల్యూస్ వచ్చాయి అంటే ఏంటి, టైం ఈక్వల్స్ టు 4 సెకండ్స్ దగ్గర అండ్ 2 సెకండ్స్ దగ్గర వెలాసిటీ 0 అవుతుందట. సో మనం ఇక్కడ ఇనీషియల్గా ఎక్కడైతే స్టాప్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. ఇనీషియల్గా ఎప్పుడు ఎక్కడ, సో అంటే మనకు t ఈక్వల్స్ 2 అని చెప్పేసి అవుతుంది స్టార్టింగ్, ఎందుకంటే స్టార్టింగ్ ఎప్పుడు అవుతుంది, వెలాసిటీ ఎప్పుడు 0 అవుతుంది స్టార్టింగ్ అంటే t ఈక్వల్స్ 2 దగ్గర. సో t ఈక్వల్స్ 2 ఏం చేయాలి, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇస్ ఈక్వల్స్ టు 2 క్యూబ్ మైనస్ 9 2 స్క్వేర్ ప్లస్ 24 2 ప్లస్ మైనస్ 80. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. అది ఫస్ట్ అంటే ఆ బాడీ ప్రొజెక్ట్ మూవ్ అవుతున్న ఫస్ట్ సెకండ్లో దాని వెలాసిటీ అండ్ టైం రెండు 0 అయినాయి ఇక్కడ. సో ఇంకోటి కూడా ఇచ్చాడు కదా 4 సెకండ్స్ అని చెప్పేసి, సో దాన్ని కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 2 స్క్వేర్ 4 ఇంటూ 4 స్క్వేర్ కదా, సారీ 9 ఇంటూ 4 స్క్వేర్, 9 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 24 ఇంటూ 4 మైనస్ 80. సో దీన్ని చేస్తే మనకి ఇంకొక ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇక్కడ డిస్టెన్సెస్ ఎక్కడైనా నెగిటివ్ వస్తాయో చూసుకోవాలి. సింప్లిఫై చేస్తే డిస్టెన్సెస్ ఎక్కడైనా నెగిటివ్ వచ్చినాయి ఒకసారి సింప్లిఫై చేయి. ఫస్ట్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది సార్. ఫస్ట్ ఈక్వేషన్ 2, ఓకే 2 meters. సెకండ్ సెకండ్ 4 క్యూబ్ అంటే 64, 16 into 9. -2 వచ్చింది సార్. -2 మీటర్ అనేది ఉండదు, ఒక -2 మీటర్ అనేది ఉండదు. సో అంటే మనకి ఇక్కడ ఇది మొత్తం రాంగ్ అవుతుంది. అంటే మనకి ఏంటంటే వెలాసిటీ 0 అయ్యేది ఓన్లీ 2 సెకండ్స్ దగ్గర మాత్రమే, వెలాసిటీ అనేది 0 అయ్యేది ఒక 2 సెకండ్స్ మాత్రమే. అండ్ ఇక్కడ 2 meters దగ్గర 0 నుంచి స్టార్ట్ అయితే 2 meters, 0 1 0 తర్వాత 0.5 meter 1 meter
తర్వాత 2 మీటర్స్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది. అదొకటి మాత్రం పాయింట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఎస్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు ఈక్వేషన్, 60 మైనస్ 1/2 టీ అనుకుంటాను. టీనా టీ క్యూబ్ ఇచ్చాడు ఈక్వేషన్. సో ఇది డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వెలాసిటీ? సో మ్యాక్సిమం వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి మ్యాక్సిమం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ వానిష్ అయినప్పుడు దీని వెలాసిటీ ఎప్పుడు 0 అవుతుంది? ఓకే, వెలాసిటీ ఎప్పుడు 0 అవుతుంది అంటే టైం కనుక్కోవాలి. వెలాసిటీ ఎప్పుడు 0 అవుతుంది అంటే టైం కనుక్కోవాలి. సో వెలాసిటీ 0 కావాలంటే ఫస్ట్ దీని నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ నేను ప్రతిసారి v ఈక్వల్స్ టు ds/dt ఈక్వల్స్ టు దీని డైరెక్ట్ డిఫరెన్షియేషన్ రాస్తున్నాను. d/dt అని రాయకుండా డైరెక్ట్ రాసిస్తాను. సో 6tకి డిఫరెన్షియేషన్ 6 మైనస్ నెక్స్ట్ 1/2 ఓకే. సో టీ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 3t². సో అంటే 3/2 t² అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని మనం 0 చేసుకుంటే వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో దీన్ని మనం 0 చేసుకోవాలి. 0 చేసుకొని టీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎందుకంటే వెలాసిటీ ఇక్కడ 0 అయితే మనకు తెలియగల కాబట్టి దీన్ని 0 చేసుకోవాలి. 0 ఈక్వల్స్ టు 6 మైనస్ 3/2 t². సో దీన్ని సింప్లిఫై చేస్తే 6 ఈక్వల్స్ టు 3/2 t². సో ఇక్కడ నుంచి క్యాన్సిల్ అవుతాయి. t² ఈక్వల్స్ టు 4 అవుతుంది. t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ వస్తుంది. t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ వస్తుంది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమం వెలాసిటీ అని చెప్పేసి అన్నాం. సో మ్యాక్సిమం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక పారామీటర్ ఏంటంటే మ్యాక్సిమం వెలాసిటీ. సో మ్యాక్సిమం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ వస్తుంది, t ఈక్వల్స్ 0 దగ్గర మనకు మ్యాక్సిమం వెలాసిటీ వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అంటే t ఈక్వల్స్ 0 దగ్గర మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. అంటే వెలాసిటీ ఈక్వేషన్లో మనం t ఈక్వల్స్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు మ్యాక్సిమం వెలాసిటీ వస్తుంది. 6 మైనస్ 1/2 3/2 మైనస్ 0². సో అంటే మ్యాక్సిమం వెలాసిటీ ఎంత, 6 మీటర్ పర్ సెకండ్. ఓకే, 6 మీటర్ కావచ్చు, లేకపోతే 6 యూనిట్స్ పర్ సెకండ్, 6 ఫీట్ పర్ సెకండ్, యాజ్ యువర్ క్వశ్చన్ బట్టి రాసేసుకుంటే అయిపోతాయి. ఓకే, సో అంటే మనకు వెలాసిటీ ఈక్వేషన్ ఎక్కడైతే 0 వానిష్ అవుతుందో, వెలాసిటీ ఈక్వేషన్లో టైం అనేది 0 అవుతుందో అప్పుడు మనకు మ్యాక్సిమం వెలాసిటీ వస్తుంది. ఓకే, ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ప్రాబ్లం, s ఈక్వల్స్ టు ఒక ఈక్వేషన్ ఇచ్చింది. s ఈక్వల్స్ టు 1/3 t³ మైనస్ 3t² ప్లస్ 8t. ఓకే, సో ఇది ఈక్వేషన్ ఇచ్చిండు, లీనియర్ ఈక్వేషన్ ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి వాడు ఏమడిగాడు, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద పార్టికల్ బిఫోర్ కమ్స్ టు రెస్ట్, బిఫోర్ ఇట్ ఫస్ట్ కమ్స్ టు రెస్ట్. సో మనకి ఇది ఏంటంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, రెస్ట్కి వచ్చే కంటే ముందు మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది మనకు తెలియాలి. అంటే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ స్టాప్ అయిందో అంత డిస్టెన్స్ మనకు తెలియాలంటే ఫస్ట్ మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో వెలాసిటీ ఈక్వల్స్ టు ఇక్కడ డైరెక్ట్ ds/dt కదా, సో డైరెక్ట్ రాస్తాం 3t² 3t²/3 మైనస్ 3 2 6 అవుతుంది. ఇక్కడ 6t² ప్లస్ 8. ఓకే,
సో ఇక్కడ మనకు 3 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి సో ఇది కూడా ఉండదు. టీ స్క్వేర్ మైనస్ 6t, టీ స్క్వేర్ మైనస్ 6t స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ రాదు, సార్ అది ఓన్లీ 60 వస్తాయి. 60 స్క్వేర్ కాదు 60 అని చెప్పేసి వస్తాయి. సో ఇక్కడ నుంచి దీని నుంచి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే టైం ఎక్కడ జీరో అవుతుంది, వెలాసిటీ ఎక్కడ జీరో అవుతుంది మనకు తెలుస్తుంది. సో మనకి ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి, ఒకటేమో 4, ఇంకోటేమో 2. అంటే దీన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 4 ఒకటి 2 ఒకటి అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈక్వల్స్ 2 దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎందుకంటే ఫస్ట్ కమ్స్ టు రెస్ట్ అని చెప్పేసి అన్నాడు కదా. సో ఫస్ట్ కమ్స్ టు రెస్ట్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ కాన్సెప్ట్ వెలాసిటీ ఎక్కడైతే జీరో అవుతుందో, సారీ, వెలాసిటీ జీరో అవ్వడం అంటే ఏంటి, అదొక సమ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, దాని వెలాసిటీ జీరో అవుతుంది. జీరో అవ్వక ముందు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది మనకు కావాలి. సో అంటే ఇక్కడ నుంచి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ టైం అనేది 2 సెకండ్స్ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి డిస్ప్లేస్మెంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఎస్ ఎట్ 2 సెకండ్స్, 2 సెకండ్స్. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 1/3 ఇంటూ 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది నాన్న, సార్ అక్కడ ఓన్లీ 8 ఉంది, 2 రాదు అక్కడ 8 ఇంటూ 2 ఇది 8 ఇంటూ 2 స్క్వేర్. సింప్లిఫై చేస్తే 20/3 అని చెప్పేసి వచ్చింది. సో 20/3 ఫీట్స్ ఆర్ మీటర్స్, ఏమైనా యూనిట్స్ ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు. ఫీట్స్ రాసుకోవచ్చు, మీటర్స్ రాసుకోవచ్చు, యూనిట్స్ అని రాసుకోవచ్చు, మన ఇష్టం. క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేయకపోతే. Next problems.